ఓకే హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్టీ విపి తెలుగు టెక్. ఈ వీడియోలో మనం వచ్చేసరికి తెలంగాణ ఎంసెట్ 2024 ఆల్రెడీ ఎగ్జామ్ ఫినిష్ చేసిన స్టూడెంట్స్ ఎంసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా మనకైతే రీసెంట్గా రిలీజ్ అయితే అయిపోయాయి. మీకు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఫర్ కౌన్సిలింగ్ ఏవేవో లిస్ట్ అవుట్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు మీ యొక్క కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు అన్నీ కూడా మీ దగ్గర సెక్యూర్గా చేసి పెట్టుకొని ఉండాలి. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటివి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటివో మనం ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం. ఓకేనా? సో ఈ వీడియోని అయితే మీరు ఎండ్ వరకు అయితే చూడండి. సో అప్పుడే మీకు ఏంటంటే సో ప్రతి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. అండ్ నేను ఏదైతే చెప్తున్నానో అవన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయా లేదా ఒక లిస్ట్ అయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? సో అవన్నీ లిస్ట్ చేసుకొని మీ దగ్గర ఉన్నటివన్నీ కూడా టిక్ మార్క్ చేసుకోండి, లేంటివన్నీ కూడా టిక్ మార్క్ చేయకుండా ఉండండి. సో ఆ లేంటివి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు త్వరగా అప్లై చేసుకొని మీ దగ్గరకు వచ్చేలా ట్రై చేయండి. ఎందుకంటే ఏ కౌన్సిలింగ్ అయినా కూడా మనకు ఈ యొక్క రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సిందే. ఎందుకంటే మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో దీనికోసం ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేటివి మనకు మ్యాండేటరీ అయితే మనమైతే చెప్పచ్చు అనమాట. సో మీకు ఏంటంటే సో ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మాత్రమే అర్థమవుతుంది. అండ్ మీకు ఇంకా ఏమన్నా ఎక్స్ట్రాగా డౌట్స్ ఉన్నాయి, సో వాటిని మీరు క్లియర్ చేసుకోవాలి అనుకుంటే మీరు నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు కాల్ మీ ఫర్ యాప్ నుంచి. సో జస్ట్ కింద డిస్క్రిప్షన్లో మీకు టోటల్గా ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఆ డీటెయిల్స్ ద్వారా మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేసి మీ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా అడగచ్చు అనమాట. కాల్ మీ ఫోర్ అనే యాప్ మీకు గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకొని బిఎస్డి విపి తెలుగు టెక్ ఆర్ఎల్స్ బిఎస్డి తెలుగు టెక్ అని సెర్చ్ చేసినా కూడా మీకు అక్కడ దొరుకుతుంది అనమాట. ఓకేనా? సో టీఎస్ ఎంసెట్ 2024 రిజల్ట్స్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి. ఇక్కడ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఫస్ట్ టీఎస్ ఎంసెట్ హాల్ టికెట్. సో మీ హాల్ టికెట్ అనేది మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. చాలామంది కూడా ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మాకు ఏం అవసరంలే ఇంకా అనేసి అనుకుంటారు, బట్ నో. సో హాల్ టికెట్ అనేది మనకు అప్ టు మనం కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది మీరైతే క్యారీ చేసుకొని ఉండాలి. అండ్ ఇంకోటి వచ్చేసరికి టీఎస్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్, అంటే రిజల్ట్స్ ఈరోజు వచ్చాయి కదా, సో దీనికి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అనేది కూడా ఆల్రెడీ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. సో అక్కడికి వెళ్ళి మీరు జస్ట్ క్లిక్ చేసి వెబ్సైట్లో డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోండి. ఆఫ్టర్ దట్ ఆధార్ కార్డ్ అయితే మ్యాండేటరీ. సో ఒరిజినల్స్ ఏవైతే చెప్తున్నానో ఇవన్నీ కూడా మీరు ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. అలాంగ్ విత్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంకొకటి మిస్ అయిన పాయింట్ ఏంటంటే సో ఇక్కడ టీఎస్ ఎంసెట్ అప్లికేషన్ ఫామ్. ఓకేనా? ఇది కూడా మీరైతే నోట్ చేసి పెట్టుకోండి. సో అప్లికేషన్ ఫామ్ అనేది కూడా మ్యాండేటరీ. సో మీరు ఆల్రెడీ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంటారు. సో అదే అప్లికేషన్ ఫామ్ మీకు ఆన్లైన్లో దొరికే ఉంటుంది. సో దాన్ని ఎక్స్ట్రా కాపీస్ తీసుకొని మీరు మీ యొక్క కౌన్సిలింగ్కి అయితే రెడీగా చేసి పెట్టుకోండి. సో ఆఫ్టర్ దట్ ఆధార్ కార్డ్ మీకు చెప్పినట్టుగానే మ్యాండేటరీ ఉంటుంది. అండ్ ఎస్ఎస్సి మెమో. ఓకేనా? సో స్టేట్ బోర్డు మనకి ఏదైతే లైక్ సెకండరీ స్టేట్ ఎడ్యుకేషన్ మనకి ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో సో దానికి సంబంధించి మీ 10th క్లాస్ మెమో అనేది మీరు మ్యాండేటరీకి తీసుకెళ్ళాలి. ఇది మీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా ఉంటుంది. అండ్ 6th నుంచి ఇంటర్ మీరు ఇప్పుడు ఎంతవరకు అయితే చదివారో అంతవరకు మీకు స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. అండ్ టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉండాలి. ఇన్ కేస్ ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా ఈ 6th నుంచి ఇంటర్ వరకు మీకు సర్టిఫికేట్స్ ఉన్నా సరిపోతుంది. ఆర్ఎల్స్ మీకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి అన్నప్పుడు బోనిఫైడ్ సర్టిఫికేట్ అయినా మీరు తీసుకెళ్ళచ్చు. ఓకేనా? సో ఈ టీసీ ఆర్ఎల్స్ బోనిఫైడ్ సర్టిఫికేట్ అవన్నీ కూడా మీ ఒక స్కూల్స్ ఆర్ కాలేజెస్లో ప్రొవైడ్ చేస్తారో అక్కడ నుంచి మీరు తీసుకెళ్ళచ్చు. అండ్ ఇంటర్ మెమో ఆల్రెడీ దీంట్లోనే ఇంక్లూడ్ అయింది. ఇంటర్ మెమో షీట్ అయితే తీసుకెళ్ళండి. సో ఇన్ కేస్ ఇంటర్ మెమోస్ ఇంకా మీ కాలేజెస్లో రాలేదు అంటే సో ఇంటర్ సంబంధించిన రిజల్ట్స్ వచ్చింటుంది కదా, ఆ రిజల్ట్స్ పేజ్నైనా డౌన్లోడ్ చేసి మీరు తీసుకెళ్ళచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ రెండు కూడా మనకు చాలా అంటే చాలా మ్యాండేటరీ అనమాట. ఓకేనా? మ్యాండేటరీ అని రాస్తున్నాను ఎందుకంటే సో వీటితోనే మీకు ఏంటంటే సో ఖచ్చితంగా మీ యొక్క ఫీజు రింబర్స్మెంట్ అనేది ఎలిజిబుల్ కిందకైతే వస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఆర్ఎల్స్ మనకి ఇంకా వచ్చేసి మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట. సో ఇది మీకు ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఇన్కేస్ ఉంది అంటే తీసుకెళ్ళండి, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్. సో ఇది ఉంటే మీకు ఈజీగా ఎక్కడైనా కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నా కూడా అది కూడా మీరు తీసుకెళ్ళచ్చు. సో బెటర్ మీకు ఏంటంటే ఈజీగా సీట్స్ అనేటివి మంచి మంచి యూనివర్సిటీస్లో వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట.
ఓకేనా. అండ్ ఫైనల్గా 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆల్రెడీ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో అన్నీ కూడా ఒరిజినల్స్ తీసుకెళ్ళండి, ఒరిజినల్స్తో పాటు 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళినట్లయితే మీకు ఈజీగా మీ యొక్క కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా. సో ఇవి గైస్ మనకు టోటల్గా టీఎస్ ఎంసెట్కి సంబంధించిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము కౌన్సిలింగ్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది అండ్ నెక్స్ట్ వీడియోస్లో కూడా మనము లైక్ ఎలా మనం కౌన్సిలింగ్ అనేది అటెండ్ అవ్వాలి అండ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, సీట్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది, కాలేజీలో ఎలా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, ఇవన్నీ కూడా మనమైతే కమింగ్ వీడియోస్లో అయితే తెలుసుకుందాం. సో స్టే ట్యూన్ గైస్. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ BST signing off. Bye.